రక్షించిండు ఆయన. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. నేనైతే ఏ కష్టం నష్టం వచ్చినా కూడా అంటాయా మీరే ఉన్నారు, మీరు మాకు తోడుగా ఉండారయ్యా, మీరు మాకు సహాయం చేయండి అయ్యా అని నేను కన్నీళ్లు గార్చి ప్రతిరోజు ఆయన చేసిన మేలు అస్సలు మర్చిపోను. అయ్యా నువ్వు నిజంగా నువ్వే మాకు సహాయం చేయాలన్నప్పుడు దేవుడు ప్రతిరోజు మాకు ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేసుకుంటాం, ఒక పాట పాడుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, కుటుంబం మొత్తం చేసుకుంటాం, ఒక పాట పాడుకుంటాం. ప్రతిరోజు అన్నం తినం, ఫస్ట్ అన్నం తినకుండా స్నానాలు చేసి కూర్చొని ఒక పాట పాడుకొని వాక్యం చదువుడు, కుమారుడు వాక్యం చదువుడు, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటే అన్నం తింటాం. ప్రార్థన చేసుకోకుండా ఇక అన్నం అస్సలు తినం. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. మరి వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు, ఇప్పుడు ఇందాక సాక్ష్యం చెప్పినటువంటి సహోదరుడు సీనన్న కానీ, మరి భర్త గారు, మరి సిస్టర్ గారికి కానీ, ఈ కుమార్తెకు కూడా కామెర్లు అని చెప్పారు. మరి కుమారుడు కూడా అనారోగ్యం, అందరూ కూడా దాదాపుగా మరణపు అంచుల దాకా పోయినా కానీ మరణం వాళ్ళకి సమీపించలేదు. ఎందుకంటే దేవుడు బలవంతుడు, శక్తివంతుడు, ఆయన అంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. అందరినీ స్వస్థపరిచారు. అందుకని వారు అంటున్నారు, మేము ఏ రోజు కూడా ప్రార్థన చేయకుండా భోజనం చేయం. మేము భోజనం చేయాలంటే ఖచ్చితంగా కుటుంబ ఆరాధన అయిపోయిన తర్వాతనే మేము భోజనం చేస్తానటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని వారు మనకు చెప్తున్నారు. కాబట్టి మరి ఎన్ని శ్రమలు వచ్చినా ముఖ్యంగా వాళ్ళు ఎన్ని తిరగలేదు. చాలా మంది ఇన్ని కష్టాలు వస్తున్నాయి, దేవుణ్ణి నమ్ముకుంటే మనకి ఏం కలిసి వచ్చింది అని చెప్పి రోజు చాలా మంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎన్ని తిరిగిపోతున్నారు. కానీ ఇన్ని శ్రమల మీద శ్రమలు, ఇన్ని కష్టాల మీద కష్టాలు వస్తున్నప్పటికీ కూడా వారు దేవుని వైపు చూస్తూ ఏదో ఒక రోజు నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడని దేవుడి వైపు చూస్తూ ముందుకు సాగారే తప్ప వారు ఏనాడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దాని ఫలితంగా ఈరోజు దేవుడు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడని, ఈరోజు మా యొక్క గృహంలో రైస్ కొదవగలేదయ్యా, ఒకప్పుడు మేము ఒక సోల్డ్ ఎవరన్నా ఇస్తారేమో, మా పిల్లలకి వెళ్ళట్లేదు, నా పిల్లలకి పెట్టాలి, ఎవరన్నా అడుగుదామేమో అనుకునే స్థితి నుంచి ఈరోజు సమృద్ధిని దేవుడిచ్చాడు నా ఇంట్లో. ఈరోజు ఏది కొదవలేదు, ఈరోజు దేవుడు దీవించాడు అనేటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మరి మనం సిస్టర్ కుమారి గారి ద్వారా మనం విన్నాము. మరి సాక్ష్యాన్ని విని అనేకులు ఇంకా దేవుల్లో బలపడాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.